ధర్మేంద్ర ప్రధాన్ వికెట్ పడింది కదా. కాక్రోచ్ పోరాటానికి మొత్తానికి దిగొచ్చి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కదా. బహుశా గత 12 ఏళ్ల రాజకీయంలో ఇదే ఈ దేశంలో అతి పెద్ద రాజకీయ పరిణామం. ఇప్పటి వరకు విపక్షాలు గాని మరి ఏ రాజకీయ శక్తి గాని సాధించలేని చూపించలేని ఇంపాక్ట్ ని కాక్రోచ్ యువత జంజీ మోడీ ప్రభుత్వం మీద చూపించారు కదా. ఆ ఎఫెక్ట్ తోనే ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవడం సరే, మరి నెక్స్ట్ ఏంటి? రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితుల్ని చూస్తే గనక ఏమర్థమవుతోంది? రాజీనామాతో కాక్రోచ్ పోరాటం ఎలాంటి మలుపులు తిరగబోతోంది? ఈ క్వశ్చన్స్ కి 1 by 1 సమాధానాలేంటో చూద్దాం. ఫ్యూచర్ రాజకీయం ఏంటో, దేశంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతోందో మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోక తప్పలేదు కదా. మోడీ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో కాక్రోచ్ పోరాటం ఒత్తిడి పెంచింది అనేది ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అర్ధరాత్రి వరుసగా రిలీజ్ కావడం చూస్తే అర్థమైపోయింది కదా. ఉన్నట్టుండి మై ఫ్రెండ్స్ ఇలాగా అంటూ మోడీ వీడియోలు పెట్టడాన్ని బట్టి చూస్తే రాజకీయంగా ఎంత ప్రెషర్ మౌంట్ అయిందో అర్థమైంది. పైగా పరిస్థితులు పరిణామాలు ఎలా మారుతూ వచ్చినాయి. కీటాక్స్ లో ఇంతకు ముందు నేను ఒక సందర్భంలో చెప్పా, ఆర్ఎస్ఎస్ చాలా కీలకమైన కామెంట్లు చేసింది అని. ఏం కామెంట్లు చేసింది చూడండి. ఇప్పుడు ట్రెండ్ మారుతా ఉంది, పరిస్థితులు మారుతా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మనం పంథా మార్చుకోవాలి అని మోహన్ భగవత్ అన్నారు కదా. దట్ ఈస్ రియల్లీ డీప్. అంటే యువత మనోభావాలకి తగ్గట్టుగా నడుచుకోకపోతే మనుగడ లేదు అని ఆర్ఎస్ఎస్ చెప్పింది, రంగంలోకి దిగింది. అందుకోసమే ఇప్పటికైనా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి అని రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ చేశారు కదా. మరి ఇలా ఇప్పుడు ఇంతలా ఒత్తిడికిలోనే రాజీనామా చేయడం వెనక 2 రీజన్స్ ప్రస్ఫుటంగా క్లియర్ గా కనపడుతున్నాయి. ఒకటి, కాక్రోచ్ పోరాటం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతా ఉంది. దేశవ్యాప్తంగా మిడిల్ క్లాస్ ఒపీనియన్ మేకర్స్ అంటారే, అంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు, వీళ్ళందరూ సింపతితో కాక్రోచ్ తో కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఇలాగే ఉంటే గనక నౌక మునిగిపోతుంది అనే విషయం అర్థమైంది బీజేపీ. అందుకోసమే ఏదో రకంగా కంటైన్ చేయాలి అనే ఉద్దేశంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అదొక పాయింట్ అయితే, రెండోది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సమయం వృధా అయిపోతుంది. డీలిమిటేషన్ బిల్లుకి, మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఏదో రకంగా ఆమోద ముద్ర వేయించుకోవాలి అనే ఎత్తుగడని ఇంప్లిమెంట్ చేయడం కోసం వ్యూహాత్మకంగా ధర్మేంద్ర ప్రధాన్ని పక్కన పెట్టక తప్పల మోడీకి. ఈ 2 కారణాలు. ఒకటి, జనంలో చలనం రావడం, సంచలనం కలగటం. రెండోది, డీలిమిటేషన్ మీద దృష్టి పెట్టి కాక్రోచ్ పోరాటాన్ని చిన్న గీత చేసి ఇంతకంటే పెద్ద గీత, ఒక పెద్ద పొలిటికల్ ఎజెండాని దేశం ముందుకు తీసుకురావాలి. డీలిమిటేషన్ మీదకి చర్చ మళ్లించి మోడీ నాయకత్వం మీద, బీజేపీ ప్రభావం మీద చర్చ జరిగేలాగా చేయాలి అనే వ్యూహంతో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేలాగా చేశారు. ఇంతవరకు క్లియర్. మరి రాజీనామా చేస్తే కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు అంటారు కదా, అవి ఎలా ఉండొచ్చు? రాజీనామా చేస్తే గెలిచేశాము అని జంజీ కాక్రోచ్ సంతోషపడి సంబరపడి సంగలగుద్దుకుని ఊరుకునే పరిస్థితి, ఆగే పరిస్థితి ఉంటుందా? ఒకసారి అసలు కాక్రోచ్ పుట్టుకకి దారి తీసిన పరిస్థితిని గుర్తు చేసుకోవాలి మనం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఏ సందర్భంలో కాక్రోచ్ అనే మాట వాడి తోలనాడి హేళన చేశారు యూత్ ని? ఉపాధి విషయంలో చర్చ సందర్భంగా ఆ కామెంట్ వచ్చింది కదా. కొంతమంది ఇవాళ రేపట్లో ఫేక్ సర్టిఫికెట్లతో బొద్దింకలాగా తయారయ్యారు అని హీనంగా మాట్లాడడం గుర్తుంది కదా. యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్ ఆల్రెడీ పారాసైట్స్ ఇన్ సొసైటీ చూసింది కదా దేశం అంతా. అంటే ఉపాధి అనే ఫ్రిక్షన్ నుంచి పుట్టింది, భవిష్యత్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ నుంచి పుట్టింది కాక్రోచ్. నీట్ పోరాటం అనేది ఒక బై ప్రోడక్ట్. ఇప్పుడు నీట్ పోరాటం విషయంలో కేంద్ర మంత్రితో రాజీనామా చేయించడం అనేది ఒక మైల్ స్టోన్ కదా. గత పుష్కర కాలంలో, గత 12 ఏళ్లలో ఎవరైనా మంత్రిని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా, ఎదురు దెబ్బల ఓరియంటెడ్ గా, వైఫల్యం ఓరియంటెడ్ గా తప్పించిన చరిత్ర లేదు కదా. అలా తప్పించాల్సి వస్తే ఆర్థిక వ్యవస్థ వైఫల్యానికి బాధ్యులు ఎవరు? విద్యా వ్యవస్థ డీలా పడ్డానికి కారకులు ఎవరు? పైగా దేశవ్యాప్తంగా రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్టీలను చేల్చడం తప్ప మరో ఎజెండా లేనట్టుగా నిరంతరం ఎంతసేపు రాజకీయ రాగాలాపనలే వినిపించడానికి కారకులు ఎవరు? యువత గురించి గానీ, భవిష్యత్తు గురించి గానీ, ప్రపంచ స్థాయి డెవలప్మెంట్ గురించి గానీ, కాంపిటేటివ్నెస్ గురించి గానీ 60% ఉన్న యూత్ ని ఎలా ఎంపవర్ చేయాలి అనే టాపిక్ గురించి గానీ ఈ దేశంలో చర్చ జరగడానికి గతంలో ఎప్పుడైనా చూసామా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు రాజీనామా చేసినంత మాత్రాన రాజకీయం కాస్త మలుపు తిరుగుతుందేమో గానీ ఉన్నట్టుండి మారే అవకాశం ఉందా అంటే లేదన్నదే కదా సమాధానం. మరి
కాక్రోచ్ ఏం చేయొచ్చు? ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చారు కదా, వాంగ్చుక్ దీక్ష విరమించినా గానీ కాక్రోచ్ పోరాటం ఆపలేదు. చూసారా? అంటే ఒక ఇండివిజువల్ చుట్టూనో ఒక దీక్ష చుట్టూనో కాదు మా పోరాటం, మా ఫైట్ అంతా భవిష్యత్తు కోసం అని చెప్పిన ఇండికేషన్ అందులో ఉంది కదా. అందుకోసమే కాక్రోచ్ ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే దిశగా అడుగులు వేయడం దాదాపు ఖాయం అనుకోవాలి. ఎందుకంటే మనకు పురాణాల్లో ఒక మాట ఉంటుంది, హనుమంతుడికి తన శక్తి తనకి తెలిసేలాగా శ్రీరాముడో పరిణామాలు సవాళ్ళు చేస్తాయి అని. అలాగా కాక్రోచ్కి ఈ యువతకి వాళ్ళ శక్తి ఏంటో నీట్ ఛాలెంజ్ అనేది తెలిసేలాగా చేసింది. మరి శక్తి తెలిసిన తర్వాత అంత శక్తి పెట్టుకుని అంత ఇంపాక్ట్ పెట్టుకుని పైగా 12 ఏళ్లుగా ఎదురులేదు అని చెలరేగిపోతున్న రాజకీయ నాయకత్వాన్ని దారికి తెచ్చుకున్న సక్సెస్ ని చేతిలో పెట్టుకుని అంత తేలిగ్గా ఊరుకునే గమ్మునుండే అవకాశం ఉంటుందా అంటే లేదన్నదే సమాధానం. నెక్స్ట్ బహుశా ఉపాధిపరమైన విషయాల్లో యువత సమస్యలు ఎజెండాగా కార్యాచరణ ఖరారు చేసుకోవడమో లాంటి అడుగు వెరీ సూన్ కాక్రోచ్ వేసేందుకు రంగం సిద్ధమవుతోందేమో అని అనిపిస్తా ఉంది. పైగా కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్టుగా విపక్షాలన్నీ ఇప్పుడు మొమెంటం కోసం బీజేపీని ఎదుర్కొనే సాధనం కోసం ఆయుధం కోసం ఎదురు చూస్తున్న టైంలో యూత్ ఆక్రోశం ఎంతలా ప్రభావం చూపిస్తుంది, బీజేపీని ఏ స్థాయిలో గడగడలాడిస్తుంది అనేది జంతర్ మంతర్ సాక్షిగా దేశం అంతా చూసింది కదా. ఇప్పుడిక యువతని ముందు పెట్టి కాక్రోచ్ ని మరింత బలోపేతం చేస్తూ విపక్షాలు కాంగ్రెస్ పార్టీ అయినా సమాజ్వాదీ అయినా మరో పార్టీ ఎవరైనా సరే చేయూతనిస్తూ వాళ్ళని ముందుకు నడిపించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపేందుకు అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది అంటే మూడో తడవ మోడీ అధికారంలో ఉన్నారు, రకరకాల సవాళ్లు ఉన్నాయి. ఆర్థిక పరమైన అంశాల దగ్గర నుంచి అభివృద్ధి పరమైన విషయాల దగ్గర నుంచి ఉపాధి దగ్గర నుంచి ఇథనాల దగ్గర నుంచి చేయి పెట్టిన ప్రతి చోట ఆఖరికి అయోధ్య ఆలయంలో హుండీ చోరీ వ్యవహారం దగ్గర నుంచి ఎటు చూసినా గానీ ఒక నెగిటివ్ వైపు నడుస్తూ ఉంది కదా. ఇలా నడుస్తూ ఉన్న టైంలో కాక్రోచ్ ని ముందు పెట్టి అడుగేస్తే గనక యువత ముందు నడుస్తూ ఉంది, రాజకీయం ఆ వెంటనే ఆ వెనకే మారుతూ ఉన్నది అనే ఒపీనియన్ దేశవ్యాప్తంగా ప్రివైల్ అయ్యేందుకు క్రియేట్ అయ్యేందుకు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది కదా. అందుకోసమే ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఖరారు చేసుకోవడం దిశగా కాక్రోచ్ అడుగు వేయొచ్చు అని ఇప్పటి వరకు కనపడుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మలుపే తప్ప ముగింపు కాదు ఈ పోరాటానికి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఒకవేళ కాక్రోచ్ గనక ఇలాంటి యాక్షన్ ప్లాన్ తోనూ ముందుకెళ్తే రాజకీయం ఎలా మారొచ్చు? ఎప్పుడైనా సరే ఓ రాజకీయ పోరాటం పుడితే ఫలితం ఏంటి, ఎండ్ రిజల్ట్ ఏంటి, ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అనేది ఆ తర్వాత వచ్చే ఎన్నికలతోనే కదా తెలిసేది. దాదాపుగా ఆల్రెడీ మూడో విడత కూడా సగం కాలం పూర్తయింది, 2.5 సంవత్సరాలు పూర్తయినాయి. ఇంకా గట్టిగా ఉన్నది 2.5 సంవత్సరాలే. ఇలా 2.5 సంవత్సరాలే ఉన్న టైంలో ఈ సమయం అంతా అంటే రాబోయే 2 ఏళ్లు కూడా కాక్రోచ్ రిలవెంట్ గా నిలవగలిగితే యువత ఆకాంక్షల్ని టైం టు టైం ప్రతిబింబించగలిగితే గనక రాజకీయంగా కూడా ప్రబలమైన ప్రభావం ఉండి తీరుతుంది కదా. ఎలాగా? ఇప్పుడు విపక్షాల శక్తిని ఎన్నికల ముందే సగం లాగేసేందుకు డీలిమిటేషన్ లాంటి బిల్లులు పెడతా ఉన్నారు. ఒకవేళ లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది అని అనుకుంటే ఫర్ నౌ కాక్రోచ్ పోరాటం గనక ఇలా టికింగ్ అండ్ రిలవెంట్ అన్నట్టుగా ఉంటే కొనసాగుతూ ఉంటే ఆ హీట్ గనక డీలిమిటేషన్ లాంటి ఇంపాక్ట్స్ కూడా పనిచేయకపోవచ్చు కదా. ఎందుకని? డీలిమిటేషన్ దేశవ్యాప్తంగా జరుగుతుంది, కాక్రోచ్ పోరాటం గనక ఇదే టెంపర్ లో ఉంటే యువత దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉంటారు. మన ప్రభావం కనిపించాలంటే, మనకి న్యాయం జరగాలంటే, మార్పు రావాలంటే ఇప్పుడున్న రెజీమ్ మారాలి. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయించినట్టే రాజకీయాన్ని కూడా మార్చాలి అని అనుకుంటే గనక డీలిమిటేషన్ లాంటి అస్త్రం పనిచేయకపోవచ్చు కదా. ఇదే అసలు కీలకమైన ఎలిమెంట్. అందుకోసమే డీలిమిటేషన్ లాంటి ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి. ఇంకో పక్కన అసలు గత 12 ఏళ్లలో ఎప్పుడూ చూడని సక్సెస్, మోడీ వెనకడుగు వేయడం రాజకీయంగా, మంత్రి తప్పుని ఒప్పుకొని తలదించుకొని తప్పుకోవాల్సిన పరిస్థితిని ఒత్తిడిని క్రియేట్ చేయటం అనే సక్సెస్ ని ఇప్పుడు భవిష్యత్ సవాళ్ళ కోసం వాడుకునేందుకు కాక్రోచ్ తో పాటు విపక్షాలు కూడా వ్యూహాత్మకంగా సిద్ధం కావచ్చు. కాక్రోచ్ నేరుగా చేతులు కలిపినట్టు కనిపించకపోయినా చెప్పకపోయినా మార్పు కోసం నిలబడితే గనక వచ్చే 2.5 సంవత్సరాల రాజకీయం రంజుగా ఉంటుంది. ఎన్ని వ్యూహాత్మకమైన ఎత్తుగడలు వేసినా కానీ డీలిమిటేషన్ మరోటో కాక్రోచ్ ముందు అలాంటివన్నీ కకావికలం అయ్యేందుకే ఎక్కువ అవకాశం ఉంటుంది. అవునా కదా? మీరైతే ఏమంటారు? కాక్రోచ్ సక్సెస్ చూస్తే గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో ఇలా మోడీ ప్రభుత్వానికి పెను సవాలై సామాన్యులు యువత నిలబడడం, విజయం సాధించడం చూస్తే మీకైతే ఏమనిపిస్తుంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. లెట్ us డిస్కస్.